హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం అమరావతి అనేది మన రాష్ట్రానికి ఏ విధమైన ఉపయోగం చేస్తుందో అనే దాన్ని పక్కన పెడితే వైఎస్ఆర్సీపీకి మాత్రం చాలా భారీగా నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఈరోజు ఈ అమరావతి అనే విషయం వల్ల వైఎస్ఆర్సీపీ చాలా వరకు నష్టపోతుంది. దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో విశ్లేషణ చేసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి అమరావతి విషయంలో ఏమైనా సరే నిర్దిష్ట అభిప్రాయం ఉందా అంటే ఖచ్చితంగా ఒక అభిప్రాయం లేదు, నిర్దిష్టమైన విధానం కూడా లేదు. ఇక్కడ అమరావతి విషయంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఆ రోజు ఏమి తోస్తే అదే ఆయన వ్యాఖ్యానించడం జరుగుతుంది. మొట్టమొదట అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించినప్పుడు అమరావతికి నేను వ్యతిరేకం కాదు, అమరావతిలోనే నేను ఇల్లు కట్టుకుంటున్నాను, మేము అధికారంలోకి వస్తే అమరావతిని ఇంకా ఫాస్ట్గా నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పి 2019 ఎన్నికల్లో ఆయన తెలియచేయడం జరిగింది. 2019 ఎన్నికల్లో ఆయన విజయం వచ్చిన తర్వాత 3 రాజధానులు అనే పల్లవును అందుకున్నారు. పోనీ ఆ 3 రాజధానుల్లో ఏ రాజధాని అయినా సరే ఆయన నిర్మించారంటే ఏమీ లేదు. తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించినటువంటి అసెంబ్లీ హాలు, సెక్రటరియట్, హైకోర్టు అక్కడే ఈ 5 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్సీపీ పనిచేయడం జరిగింది. 3 రాజధానులు అని చెప్పడమే తప్ప దానికి అనుగుణంగా ఒక్క అడుగు కూడా వైఎస్ఆర్సీపీ ఆ 5 సంవత్సరాల్లో వేయడం జరగలేదు. ఇక ఇది అయిపోయిన తర్వాత 2023, 2024 ఆ సమయంలోనే విశాఖపట్నంలో ఒక ఇన్వెస్టర్ సమ్మిట్ పెట్టడం జరిగింది. ఈ సమ్మిట్లో నేను అతి త్వరలో విశాఖపట్నం వచ్చేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్కు విశాఖపట్నమే రాజధాని, ఇక నుంచి ఈ ఎన్నికల్లో నేను విజయం సాధించిన తర్వాత విశాఖపట్నం నుంచే పరిపాలన చేస్తాను అన్నారు. కాకపోతే అసలు ఎన్నికల్లో ఆయన విజయమే సాధించలేదు. ఇక మధ్యలోనే ఎప్పుడు పడితే అప్పుడు ఆయన చెప్పే విషయం ఏంటంటే రాష్ట్రాలకి రాజధాని అనేది ఏ చట్టంలో కూడా లేదు, కాబట్టి ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అవుతుంది, నేను పులివెందుల్లో ఉంటే పులివెందులే రాజధాని అవుతుంది, ఇడుపులపాయలో ఉంటే ఇడుపులపాయే రాజధాని అవుతుంది, నేను బెంగళూరులో ఉంటే బెంగళూరే మనకు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అవుద్ది, నేను ఢిల్లీలో కూర్చుంటే ఢిల్లీయే ఆంధ్రప్రదేశ్కి రాజధాని అవుద్ది అని ఈ విధమైన వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. పోనీ నిజం అనుకుంటే ఆయన మరి 3 రాజధానులు అనేది తెర మీదకి ఎందుకు తీసుకొచ్చారు? అసలు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు అని అనుకునేటప్పుడు 3 రాజధానులు నిర్మిస్తానని చెప్పి ఎందుకు తెలియజేయడం జరిగింది అంటే ఇక్కడ కూడా వాళ్ళు చాలా వరకు ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రస్తుతం కొత్తగా ఇంకో కొత్త పల్లవిని అందుకోవడం జరిగింది. అదేమిటంటే విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు వీటి 3 ప్రదేశాలని కలిపి మా విఘ్నాన్ని ఒక కొత్త రాజధానిని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన ఈ మధ్యనే పత్రికా ముఖంగా తెలియచేయడం జరిగింది. అంటే ఇక్కడ రాజధాని విషయంలోనే వైఎస్ఆర్సీపీకి ఒక నిర్దిష్టమైన అభిప్రాయం కానీ ఒక నిర్దిష్టమైన విధానం కానీ ఎక్కడా కూడా అనుసరిస్తున్న దాఖలాలు అయితే గత 6-7 ఏళ్ళుగా ఎక్కడా మనకి కనిపించడం లేదు. ఇక్కడ ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక నిర్దిష్టమైన విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంటుంది. ఒక పక్కేమో అమరావతికి మేము వ్యతిరేకం కాదంటారు, మరి వ్యతిరేకం కానప్పుడు 3 రాజధానులు అనేది తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు కొత్తగా ఈ 3 పట్టణాలని కలిపి మా విఘ్న అనే రాజధానిని తయారు చేయాలని చెప్పి ఎందుకు కొత్తగా ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నారు? ఇక్కడ మనం ఈ విషయంలో గమనిస్తే
వైఎస్ఆర్సిపికి అమరావతి పట్ల ఉన్న ఒకే ఒక విధానం ఏంటంటే అమరావతిని ఏ విధంగానైనా సరే నాశనం చేయాలి, అంతే. ఇంతకు మించి వాళ్ళకి వేరే ఎజెండా అనేది లేదు. ఇక్కడ 3 రాజధానుల, 1 రాజధానుల, 4 రాజధానుల ఇటువంటి విషయంలో వాళ్ళకి ఎక్కడా ఒక నిర్దిష్ట అభిప్రాయం లేదు. వాళ్ళకున్న ఒకే ఒక నిర్దిష్టమైన అభిప్రాయం అమరావతిని ఏదో విధంగా నాశనం చేయాలి. వాళ్ళ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లోనే ఒక్క ఇటుకు కూడా అమరావతిలో వేయలేదు. అమరావతికి వ్యతిరేకం కాదన్నప్పుడు అమరావతి నిర్మాణ కార్యక్రమాలు కొనసాగించాలి కదా. మరి 5 సంవత్సరాల పాటు ఎందుకు నిర్మాణ కార్యక్రమాలను వదిలేశారు? వదిలివేయడమే కాకుండా అమరావతి మీద చాలా వరకు దుష్ప్రచారం చేయడం, అమరావతిలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారేమో అని చెప్పి వాళ్ళని పారిపోయేటట్టుగా చేయడం, అమరావతి భవిష్యత్తులో అక్కడ ఒక శ్మశానం ఉన్నది, అక్కడ ఏ విధమైన నిర్మాణాలు సాగించం, అక్కడ నిర్మాణాలు చేయాలంటే విపరీతంగా ఖర్చుతో కూడుకున్న పని అని ఈ విధంగా అమరావతి మీద ఎంతలా దుష్ప్రచారం చేయాలో అంతలా వాళ్ళ 5 సంవత్సరాల పరిపాలనలోనే చేయడం జరిగింది. దీని వెనుక ఎజెండా ఏమిటంటే అమరావతిని నాశనం చేయాలి, అంతే తప్ప ఇక్కడ 3 రాజధానులు చేసి అధికార వికేంద్రీకరణ చేస్తాము, లేదంటే మనం విశాఖపట్నం వెళ్ళిపోయి విశాఖపట్నంలో ఒక మంచి రాజధాని నిర్మిస్తాము, ఇటువంటి నిర్దిష్టమైన అభిప్రాయాలు వాళ్ళకి లేవు. వాళ్ళకున్న ఒకే ఒక అభిప్రాయం అమరావతిని నాశనం చేయడం, అంతే. అది రాష్ట్రానికి నష్టం చేకూరుస్తుందా, లాభం చేకూరుస్తుందా, ఈ విషయాలు ఏవి వైఎస్ఆర్సీపీకి పట్టవు. కాబట్టి ప్రజలు ఈ విషయంగా సరైన ఆలోచన చేసి ఏ రాజకీయ పార్టీకైనా ఓటు వేసేటప్పుడు వాళ్ళ విధానాలేంటి, వాళ్ళ విధానాల వల్ల మన రాష్ట్రం నష్టపోతుందా, మన రాష్ట్రం లాభపడుతుందా అని ఆలోచన చేసుకొని వాళ్ళు ఓట్లు వేస్తారని చెప్పి మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.